పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని A1 గా, రాహుల్ గాంధీని A2 గా చేరుస్తూ అభియోగాల్ని నమోదు చేసింది ఈడీ. ఒకవైపు రాబర్ట్ వాద్రా మీద కూడా మరో కేసు నడుస్తోంది, విచారణ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ, CBIలను తమ జేబు సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోంది అనే అభియోగాల్ని చేస్తోంది, ఆరోపణలు చేస్తోంది. సత్యమేవ జయతే అంటూ ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. యాక్చువల్గా నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. పుష్పలీల గారు, నమస్కారం. నమస్తే తల్లి. సో నేషనల్ హెరాల్డ్ కేసు ఆల్మోస్ట్ ఒక పుష్కర కాలం నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి కేసు. సరికొత్తగా ఈడీ విచారణ పత్రం, అభియోగ పత్రంలో A1, A2లని నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. అదేంటంటే మోదీ చేతగానితనానికి మీరు ఇంతకుముందు మీ దాంట్లో అన్నారు జోబు సంస్థలని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి ఈ రకంగా నాకు ఊహ తెలిసినప్పుడు, నేను పాలిటిక్స్లో వచ్చినప్పటి నుంచి వింటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఈ కేసు ఏంటో అదేంటో అని చూస్తే అసలు ఏమీ లేదు. ఒకవేళ ఏమన్నా ఉంది అంటే దానికి విచారణకు ప్రజలు ఆ తర్వాత కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాలని గతంలో చూసినా అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు దీని మీద అంత సీరియస్నెస్ లేదు. కానీ ఎప్పుడైతే మోదీ వచ్చారో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదు, ప్రతిపక్షాలు ఉండకూడదు, మేము నియంతలుగా పనిచేయాలి అనే దాంట్లో వీళ్ళంతా పనిచేస్తూ వెళ్తున్నారు అన్నదానికి చాలాసార్లు. ఇది గతంలో కూడా పాపం సోనియా గాంధీ గారికి హెల్త్ బాగాలేదు, ఒక 2 years బ్యాక్ అనుకుంటాను. నేను అక్కడే ఉన్నాను ఢిల్లీలో కూడా. ఆవిడని అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ చేసేసారు అప్పుడు కూడా. సో అట్లా ఆవిడ ఈ వయసులో ఆమెను ఇబ్బంది పెట్టడం ఒకటి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి త్యాగాలు చేసిన పార్టీ అని అందరికీ తెలుసు. ఏదో జరిగిపోయింది, ఏదో చేసిందంటే మీకంటే పెద్ద స్కామర్స్ ఎవరైనా ఉన్నారా? మీకంటే ఈ దేశంలో లూటీలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకంటే ఈరోజు అశాంతిని లేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఆ సబ్జెక్టుని అసలు ఎంతగా ఈడీ అంటే ఎంతగానో భయపెట్టిస్తారు. ఇలాంటివన్నీ కామనే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే తప్పు చేయలేదు వాళ్ళు చేసింది ఏంటి, ఆ రోజు తక్కువగా ఉన్నప్పుడు కొన్నారు, ఎక్కువ లెవెల్లో ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూస్ పెరిగిపోయాయి. ఏమన్నా ఉండని నీకు అది కోర్టులో వెయ్యి, నువ్వు ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఉన్నావు, 10 ఏళ్లలో నీకు చేత కాలేదు, మళ్ళీ ఇప్పుడు పవర్లోకి వచ్చావు, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒక కుట్ర తప్ప ఇందులో దీంట్లో వచ్చేది ఏమీ లేదు అసలు నన్ను అడిగితే. అసలు స్టేట్ అవే రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ వచ్చినప్పటి నుంచి పార్లమెంట్లో మాట్లాడనీయకుండా ఆయనని నిర్దాక్షిణంగా బయటికి పంపించినప్పటి నుంచి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి తర్వాత మళ్ళీ ఆవిడ తమ రాజకీయ వారసత్వాలని వీళ్ళు ఎంత చెప్పినా కూడా, వీళ్ళ ప్రతి రాజకీయంగా వీళ్ళని ఎంత విమర్శించినా కూడా ప్రజలతో వచ్చిన వాళ్ళు, ప్రజల పక్షాన ఫైట్ చేసే ఫ్యామిలీ అది. సో ప్రియాంక గారు వచ్చిన తర్వాత వాద్రా గారి గురించి కూడా ఈరోజు మన న్యూస్లో చూసాం. అంటే ఏంటి, ఎవరు బిజినెస్లు చేసుకోకూడదా? ఈరోజు బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరు బిజినెస్లు చేసుకోవటం లేదా రాజకీయ నాయకులు? లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎన్నో వేల స్కామ్లు ఉన్నాయి. ఎందుకు అదానీ అంబానీలు పోగాని ఈరోజు నీరవ్ మోదీ లాంటి వాళ్ళు కానివ్వండి, ఎక్కడో దేశం నుంచి పారిపోయిన వాళ్ళని తీసుకురావడం చేతనవ్వట్లేదు. ప్రజలకు నువ్వు ఇచ్చిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ డైవర్ట్ చేయడం కోసమే. ఇప్పుడు నల్లధనం తీసుకొని వస్తానన్ను, ఎక్కడ దాన్ని నల్లధనం తీసుకొని వచ్చావో చెప్పును, ఏ నిరుద్యోగుల సమస్య తీర్చారని చెప్పు. ఇవన్నీ మేము అడగడం మొదలుపెట్టాం ఎప్పుడైతే స్ట్రిక్ట్ అయిపోయారు. జనాలకు చైతన్యం చేయడం అనేది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ప్రజల్లో కొంచెం ఇంకా ఎక్కువ, అరే ఈ పార్టీ ఏంటి ఇంత మంచి పార్టీని అనవసరంగా వీళ్ళు మనస్తత్వ పార్టీలు కానీ గొడవలు పెట్టించే పార్టీని మనం ఎన్నుకున్నామని పడ్డారు. కాబట్టి మొన్న 400 వస్తాయి నాకు ఈ వారు 400 పార్ అన్నారు, కానీ రాలేదు కదా. అక్కడ వాళ్ళకి అక్కడ తగ్గించేశారు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, వీళ్ళు అరాచకాలు ఆపాలనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్ద స్ట్రాంగ్నెస్ ఏం లేదు. బీజేపీ గవర్నమెంట్ ఎవరితో తీసుకున్నారు? ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడుని అసలు కనీసము అవకాశాలు కూడా కలవడానికి అవకాశం లేకుండా నిర్దాక్షిణకు పంపించిన వీళ్ళకి ఇప్పుడు ఆ కూటమి వల్ల మళ్ళీ అధికారంలో చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా మరి చంద్రబాబు నాయుడు సపోర్ట్తో మరి ప్రభుత్వాన్ని, అక్కడ నితీష్ గారు, ఇక్కడ వీళ్ళిద్దరు లేకపోతే అసలు గవర్నమెంట్ ఉంటుందా? ఉండదుగా. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ వక్ఫ్ వీళ్ళు సరే బిల్లు దాంట్లో ఏం తప్పులున్నాయి తీసాము.
ఎప్పుడో చేసుకున్నారు, ఎవరో ముందు తరాల వాళ్ళు చేశారు, సరే కుటిలంగానే చేసుంటారేమో. మరి దానివల్ల పేద ప్రజానికి నష్టం జరుగుతోంది. సో దాన్ని కట్టాలంటే అమెండ్మెంట్ చేయండి, దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయండి. నిజంగా కూడా మళ్ళీ వాళ్ళే అంటున్నారు, మైనార్టీస్లు కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, మీ టెంపుల్ భూముల్లోనే చాలా వరకు ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి, మరి అవిట్లో ఎవరు దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు, మాదే ఎందుకు పట్టుకుంటున్నారన్న దాన్ని కూడా సవరించాలి. ఎందుకు సవరించకూడదు? ఎంతో అన్యాక్రాంతమైనవి. నేను హిందూగానే చెప్తున్నాను. నేను అంటే మతాలు, కులాలు, గుడులు, గోపురాలు కూడా ఈరోజు కూడా దీపాలు కూడా పెట్టుకోలేని దుస్తవస్థ, నైవేద్యాలు కూడా లేవు. పురోహితులను కనీసం మెయింటైన్ చేయలేని పరిస్థితుల లోపల అసలు ఈ చరిత్ర ఏంటి? ఈ టెంపుల్ దేవాలయాలకు ఉన్న మహాభారతాలు, రామాయణాలు, దేవుళ్ళ గురించి కొలిచే మనము టెంపుల్ వ్యవస్థ, దీని వ్యవస్థ ఎన్నో వేల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది దుర్మార్గులకు అబంధస్తాలు ఉన్నదే. న్యాయం ఎవరికైనా న్యాయమే. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అన్ని సమానంగా పంచవు, ఎవరి చేతిలో ఉండకూడదు గుత్తాధిపత్యం. ముస్లింలలో కూడా వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు వగ్పోళ్ళే వాళ్ళు రాసుకున్నారు, ట్రస్ట్ లెవెల్లో పెట్టుకున్నారు. ట్రస్ట్కి అమ్మే హక్కు ఉందా, కొనే హక్కు ఉందా, లేకపోతే వాళ్ళు ఏదంటే దాన్ని ఎవరు ప్రశ్నించకుండా వాళ్ళు రాసుకున్నారమ్మా. ఇప్పుడు ఇది డెమోక్రసీ సిస్టంలో కదా. సో దాన్ని నువ్వు మార్చురా బాబు. నీకు వచ్చినప్పుడల్లా నువ్వు ప్రజాస్వామ్యంలో మెజారిటీతో ఎన్ని అమెండ్మెంట్స్ చేయలేదు రాజ్యాంగంలో. అయితే ఆమె ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విదేశీ పెట్టుబడులని అనుమతి లేకుండా తీసుకొచ్చుకున్నారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్టయింది, పెంచి పోషించారు విదేశీ నిధులతో అనేది అతి తక్కువ ఖర్చుతో 50 లక్షలకే కొనుగోలు చేసుకున్నారు ఆ షేర్లన్నింటినీ. వాటి విలువ 2000 కోట్లు. నువ్వు ఒక ప్రధానమంత్రి ఉండు, సిగ్గు లేకుండా నువ్వు ఒక ప్రధానమంత్రి, నీకు ఆ క్లిప్పింగ్ దొరికితే నేను పంపిస్తాను జనాలకు, దయచేసి వినండి అమ్మా. ఒక షేర్స్ మీరు కొనండి, ఇన్వెస్ట్ చేయండి అని ప్రధానమంత్రి చెప్పంగా చరిత్రలో చూసావా? నిన్నేమనాలి? ఇప్పుడు అతలాకుతలం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. షేర్స్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, నువ్వు ట్రంప్ దోస్తు అని పోయావుగా. మరి ఇప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంది? ఈ దేశ ఆర్థిక పరిస్థితే కాకుండా అన్ని ప్రపంచం మీద కూడా గ్లోబల్గా వాళ్ళు చేస్తున్న దాని మీద ఈరోజు ఒక ప్రధానమంత్రి ఉండి మీరు షేర్స్ కొనుక్కోండి అని చెప్పాడు. ఈ విషయాన్ని కూడా మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అడగడం కూడా జరిగింది. ఈ జనాలకి ఏమీ అర్థం కావట్లేదు, అసలు దీన్ని ఎందుకు గమనించటం లేదు. మరి అప్పుడెప్పుడో కొన్నారు, అప్పుడు జరిగింది ఆ లెవెల్లో, ఆ సిచ్యువేషన్లో అది వాళ్ళకి వచ్చిందో, వీళ్ళు ఎలా కొన్నారో, ఇన్వెస్ట్ చేయించారు, ప్రజలకు సంబంధించినప్పుడు జరిగింది అనుకో. ఇన్వెస్ట్మెంట్లో అప్పుడు ఉన్న కాలంలో అంతా కూడా మరి ఏ ఫండ్కి లేకుండా నేను చేస్తున్నాను. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చూసినాను పీపీతో చేస్తున్నావే, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్తో అలయన్స్ తోటి. ఇప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్లు కట్టట్లేదా? అంబానీతో కూడా ప్రైవేట్ వాడు కదా, అదానీలు ప్రైవేట్ వాళ్ళు కదా. మరి వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారో, వాళ్ళ వెనక నుంచి అన్ని వేల కోట్లు ఎట్లా వస్తున్నాయో, మరి వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళే కదా. ఈరోజు రైల్వేస్లో కూడా ఈరోజు కుప్పకూలిపోయినట్టు వ్యవస్థను మార్చి రైల్వేని నిర్వీర్యం చేసినాం కదా నువ్వు. మరి అదేదో పెద్ద ఫారెన్ ఫండెడ్ ఉగ్రవాద సంస్థలు, ఎవరైనా నీకు ఉగ్రవాదైనా, నువ్వే ఈ దేశాన్ని పెట్టిన పెద్ద ఈ బీజేపీ పార్టీనే ఉగ్రవాద పార్టీ. నేను నా మీద ఏ చర్య తీసుకున్నా పర్వాలేదు. ఇన్ని రోజుల వరకు అది రాలేదు. ఇప్పుడు ఎందుకు అలాంటివన్నీ పాతవన్నీ తీసేది, కొండందవి ఎలకను పట్టుకున్నట్టుగా ఈ నేషనల్ హెరాల్డ్ సబ్జెక్టు మేధావులు తర్కవులు చేసి పెద్ద పెద్ద విజ్ఞానవంతులు అందరూ కూడా, సరే దానివల్ల నీకు వచ్చేది ఏంటి చెప్పు? వాళ్ళని తీసుకొని నువ్వు జైల్లో వేస్తావు. నీ టార్గెట్ ఏంటి? వాళ్ళు ప్రజల్లో తిరగకూడదు, ప్రజలు చైతన్యం చేయకూడదు, నువ్వు అనుకున్నట్టుగానే నిరంకుశంగా వాళ్ళు ఉండాలి, ప్రజలు నీకు ఓట్లేయాలి, నువ్వు చెప్పినట్టుగా ఉండాలి అనేది నీ యొక్క అభిప్రాయం అనుకుందాం. నువ్వు వేసావనుకో అది నీకే భస్మాసుర హస్తం అవుతుంది. కాకపోతే వాళ్ళు అక్కడ చట్ట వ్యతిరేకంగా చేశారు, మనీ లాండరింగ్ లాంటిదన్నీ జరిగాయి కాబట్టి. ఇప్పుడు నీ హయాంలో నీ మంత్రులు ఎంతోమంది చేశారు, అవన్నీ తీయమంటారా? మరి తీస్తాము ఒక్కొక్కటి. నిన్ను బతకనివ్వ, మరి రోడ్ల మీద తిరగనివ్వరు బీజేపీ వాళ్ళని ఎవరిని. ఏ రాష్ట్రంలో చూసినా ఎవరు ఎక్కడెక్కడ చేశారు. ఇప్పుడు వారసత్వ రాజకీయాలను మమ్మల్ని మాట్లాడతారు. ప్రతి పార్లమెంట్ సభ్యుని చరిత్ర తీద్దాం. ఎవరెవరు వాళ్ళు కానీ ఒక్కరే ఉన్నారా? వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా కంటెస్ట్ చేశారా? వాళ్ళ భార్యలు ఉన్నారు ఎంతమంది? వాళ్ళ కొడుకులు ఎంతమంది ఉన్నారు? బీజేపీ పార్టీ నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు. తరతరాలుగా వాళ్ళు అలా వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ప్రతి వాళ్ళు కాంగ్రెస్ అన్ని చేసిన పార్టీని పట్టుకొని నువ్వు బూచిలాగా చూపించేసుకొని నువ్వేదో నేను దేవుడి బిడ్డను, అయ్యో ఏదో ఒక వైరల్ అయ్యింది అది కూడా. నేను మామూలుగా పుట్టినవాడిని కదా, బయోలాజికల్గా దేవుడికి నాకు కనెక్షన్ ఉంది, అలా పుట్టినోండి, నా జన్మ అలాంటిది అని చెప్పి మోదీ అంటే నవ్వాలో ఏడవాలో. అసలు నిజంగా నేనైతే నిజంగా ఎక్కడోనో అనాగరికంగా ఆ మాట్లాడే ఆ వ్యక్తి మనకు ప్రధానమంత్రి అనిపించింది నాకు ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే. అంటే ఏంటి, ఆయనకి అతిగా అయిపోయాడు, జనాలంతా ఎలా అన్నా కూడా నడిచిపోతుంది అని. సో ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రంలో 70 ఏళ్ళు దాటిన నువ్వు ఇంకా 70కి వచ్చావు, అబౌ 70కి వస్తున్నావు నువ్వు.
ఇంకా నీకు ప్రధానమంత్రి పోస్టు మీద ఆశ తప్పట్లేదు, నీకు ఇంకా తగ్గటం లేదే, నీకు నువ్వే ఉన్నావా బీజేపీలో? ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఎలాంటి వ్యవస్థను చూసాం మనం. వాళ్ళు ప్రతిపక్షంతో బిహేవ్ చేసిన విధానం కానీ, ప్రతిపక్షాన్ని కలుపుకొని ప్రశ్నించిన విధానం కానీ, పార్లమెంట్ చూస్తుంటే ఎంత చక్కగా అనిపించేది. ఇప్పుడు చూస్తే అసలు ఇద్దరు దొంగలు, ఒక దొంగను ఇంకో దొంగ చూసుకొని కూర్చొని ఇలా చూస్తున్నది. అసలు చూడబోతే అవుతుందా? ఆ నిర్మలా సీతారామన్ ఈ దేశానికి పెద్ద దౌర్భాగ్యం ఆర్థిక మంత్రి. అసలు ఆ సిస్టమ్ని తీసి నాశనం చేసి పడేశారు వీళ్ళు. ఏమనుకుంటున్నారు? వీళ్ళంతా నిజాయితీ పనులు, దేవుళ్ళను మతాలను పెట్టారు. ఇప్పుడు సోనియా గాంధీ గారికి ఏమైనా సపోజ్ అయ్యిందే అనుకోండి, ఆవిడ హెల్తే బాగాలేదు, ఇప్పుడు నువ్వు ఇన్ని గంటల సేపు వాళ్ళని హెరాస్మెంట్ చేయడం అనేది ఏ రకమైనది? అమ్మ 50 లక్షలు ఎక్కడ, 2000 కోట్లు ఎక్కడ, అక్కడే ఆర్థికంగా అవకతవకలు జరిగాయి అనేది షేర్ మార్కెట్ తల్లి. అది నువ్వు దాన్ని ఎవడు ఊహిస్తాడు, ఎవడు పెట్టమంటాడు? నువ్వు ప్రధానమంత్రి, నువ్వు పెట్టమన్న షేర్ల పరిస్థితిలో దేశంలో నిన్ను నమ్మి పెట్టినోడు వాళ్ళ పరిస్థితి ఎవరిని అడిగేటోడు లేకనా? నువ్వు వచ్చినాయంటే ఏమన్నా వాళ్ళు సొంతంగా వాడుకున్నారా? వాళ్ళ ఆస్తులను కూడా అంతా కరగబెట్టి మన ప్రభుత్వాలకి కోసమో వాళ్ళ కోసం ఏం పెట్టుకోకుండా త్యాగం చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. కానీ ఈరోజు వాళ్ళు ఎంత సింపుల్ లైఫ్లో ఉంటారమ్మా. నీలాగా అయ్యాషి డ్రెస్సులు వేసుకొని, నీలాగా హైఫై ఫ్లైట్లు తిరుగుకుంటూ ఇంటర్నేషనల్ ఈడ 10 రోజులు ఉంటే 15 రోజులు టూర్లు వెళ్తుంటున్నాను. అయితే ఇక్కడే మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటున్నారు, కానీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా సేమ్ అలాంటి అవకతవకలకే పాల్పడుతున్నారు. భూ కబ్జాలు, కుంభకోణాలు. అంటే నీకు అందరూ నీ పక్కనున్న వాళ్ళు ఎవరు కూడా నీకు కనపడట్లేదు, పారిపోయిన వాళ్ళు ఎవరు కనపడట్లేదు. నీ ప్రభుత్వం అంతా కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నా నీకేమి అసలు ప్రజలను అడగొద్దు అనేది ఒకటి పెట్టుకున్నావు. కాబట్టి వాద్రా గారిది ఏముంది? ఆవిడ ప్రియాంక గాంధీ గారి భర్త అయినంత మాత్రాన ఆయన ఏ బిజినెస్ చేయాలి, ఓకే అనుకుందాం. ఏదైనా అవకతవకలు జరిగాయి అనుకో, మరి ఈ 10 ఏళ్ల కంటే ముందు కూడా నుంచి కూడా నువ్వు పడుతున్నావుగా ఎంబడ. ఒకటేసారి ఎవరన్నా చూసే వాళ్ళకు కూడా అసహ్యంగా ఉండదమ్మా. ఎంత కర్కసుడైనా, ఎంత పగవాడైనా చూడు, అయ్యో తల్లిని తీసుకుపోతున్నారు, కొడుకును తీసుకుపోతున్నారు, అయ్యో పాపం ఆ ఇందిరమ్మ రాజ్యం కోసం కష్టపడే వీళ్ళక, ఈ ఫ్యామిలీగా ఈ కష్టాలు, ఆ బిడ్డ చూడు ఎట్లా హస్బెండ్ని పట్టుకొని పోయి అక్కడ పోయి నిలబడతా ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంది. సో అది మానవత్వం లేని మనిషి. అతనికా రిలేషన్స్ తెలియదు, పెళ్ళామా లేదు, పిల్లలా లేరు. ఈ దేశంలో ఏం జరుగుతుంది? అమిత్ షా ఆయన ఒక 34 కేసు వేసుకున్నాడు, మర్డర్ కేసు ఉన్నాడు, ఒక మర్డర్ కేసు ఉన్నాడు, మీదే వేసుకున్నాడు, 34 ఉన్నాడు. అలాంటి వాడు మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్. ఈరోజు చట్టాన్ని కాపాడవలసిన వాడే ఆ పార్లమెంట్లో కూర్చొని శాసించే లెవెల్కి వచ్చాడు. ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఓ కమెడియన్కి ఎక్కువ, జోకర్కు తక్కువ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు చదువు ఇవ్వరా బాబు అంటున్నావు. చదువుకి 8,000 కోట్లు ఇచ్చాడు చెప్పండి, ఎన్ని గ్రాంట్స్ ఇస్తున్నాడు చెప్పండి. మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు 8% ఉండే మనది గ్రోత్ దేశమైనది. ఇప్పుడు సత్యమేవ జయతే అంటూ నిన్నటి నుంచి కాంగ్రెస్ లీడర్లందరూ నినాదాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈడీ కార్యాలయం ముందు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో, అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది. నెక్స్ట్ ఏం జరుగుతోంది అంటారు? ఈడీ అయితే చాలా ఫర్మ్ గా ఉంది, A1 A2లు ఏం చేస్తుంది? ఈడీ అంటే మన ఊరేసే సంస్థనా? దానికి ఇంకా మాకు చట్టంలో మాకు కూడా ఇంకొకటి ఉంది కదా, జ్యుడిషియరీ కూడా ఉంది కదా మాకు. ఈడీ అంటే మాకేమైనా భాష? అది ఒక కేంద్ర ప్రభుత్వం ఉన్న జోబు సంస్థ. నీకేం చేయగలవో నువ్వు చేతగానే ఇవ్వడలేదు కాబట్టి 10 ఏళ్ళు మూసుకొని ఉన్నావు, మళ్ళీ 3వ వచ్చావు, మళ్ళీ మొదలుపెట్టావు. సో నీకు కూడా ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఆ టైం. కానీ మేము ఈరోజు దాని మీద సత్యాగ్రహం చేయడం అంటే గాంధీ సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్ళం. మేము స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీనే మీరు గాడ్సేన్ చేసిన దేవుళ్ళలాగా కొలుస్తున్న మీకు అసలు మీకు ఏ రకమైన ఈ దేశాన్ని మొత్తం హిందూ దేశంగా మారుస్తామనో, లేకపోతే ప్రశ్నించే వాళ్ళందరి మీద ఇలా ఈడీలు కేసులు పెట్టడమనో పోనీ అనుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. మొన్నటి వరకు వాళ్ళు స్కామ్లో ఉన్నారు, వాళ్ళ మీద అన్నీ అయినాయి అన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో కలవంగానే, పార్టీలో చేరంగానే మా ప్రియాంక గాంధీ గారు అన్నది వాషింగ్ మిషన్ లేచినట్టు క్లీన్ అయిపోయి బయటకు వచ్చినట్ట. ఎంతమంది వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు చెప్పండి? అంటే వాళ్ళు ఇలాంటి స్కాములు చేసిన వాళ్ళు రేపొద్దున వీళ్ళు జైలుకి పోతారన్న వాళ్ళని ఎంతమంది అమిత్ షా, ఈ మోదీ కలుపుకున్నారు బీజేపీ పార్టీలో? ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు? మరి ఇన్నేళ్ల తర్వాత ఇలా హింసించడం, మానసికంగా వాళ్ళని ఇచ్చేయాలని అనుకుంటున్నారేమో, కానీ లేదు, న్యాయమే గెలుస్తుంది. మనం ఆ రోజు బ్రిటిష్ వాడిని మేము సత్యాగ్రహంతో మేము గాంధీ గారు పంపించగలిగిన శక్తి ఉన్న వాళ్ళం కాంగ్రెస్ పార్టీ. పేషెన్సీ. అలాంటిది మీలాంటి వాళ్ళకు భయపెట్టిస్తే భయపడే వాళ్ళు కాదు కాంగ్రెస్ వాడు.
సో అవి నేషనల్ హెరాల్డ్ ఉండని ఇంకేదైనా ఉండని నువ్వు తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టినా నేనైతే ఇక్కడైతే తెలంగాణలో చెప్తున్నాను బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. మొన్న 400 నుంచి దిగజారిన రిజల్ట్ తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు చూడు అక్కడ బంగ్లాదేశ్ అంటాం సారీ మన కలకత్తాలో మమతా గారి ఏరియాలో వెస్ట్ బెంగాల్లో ఇక్కడ మారణ హోమం జరుగుతూ ఉంది వక్ఫ్ బోర్డు విషయంలో. అవును కూర్చోబెట్టి మాట్లాడి చర్చించుంటే ఎందుకు అందరి ఒక అభిప్రాయాలు తీసుకొని నేను ఈ చట్టాన్ని ఇట్లా తీయాలనుకుంటున్నా ఏలే ముందు నేను ఇంప్లిమెంట్ చేసేస్తాను అంతే, నాకు మెజారిటీ ఉంది కాబట్టి నేను అనుకున్న చట్టాన్ని చేస్తానని నువ్వు రెండు ఇప్పుడు రాజ్యసభ ఉన్నా నామకే వస్తాయి 2 సార్లు 3 సార్లు ప్రవేశపెట్టచ్చు, 3వ సారి లోక్సభ ఏది చెల్లుతుంది కాబట్టి పార్లమెంట్ సిస్టంలోనే చాలా సంస్కరణలు చేయాలి. సో ఇప్పుడు మనం ఎవరిని కంట్రోల్ చేయకుండా అంత నాదే సాగాలనుకుని చేసిన వక్ఫ్ బోర్డులో మేబీ నేను కూడా ఒప్పుకుంటాను తప్పులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీస్ ఎంజాయ్ చేశారు, కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయినాయి, పేదవాడికి ఏమి చెందరు. కొంతమంది నిజంగా ముస్లిమ్స్ స్వీట్లు పంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను తప్పనట్లేదు. అంటే పేదవాడికి చెందట్లేదు ఈ వక్ఫ్ బోర్డు. ఏ మధ్యదళారులో బాగా డబ్బున్న వాళ్ళ కోసమే ఈ వక్ఫ్ బోర్డు పనిచేస్తుంది తప్ప ఈరోజు పేదవాడికి ఇప్పుడు చూడండి ఓల్డ్ సిటీలో వక్ఫ్ భూములు ఎన్ని ఉన్నాయమ్మా, ఆ భూముల్లో కనీసం ఈరోజు హైదరాబాద్లో ఇల్లు లేకుండా ఎంత పేదవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అట్లాంటిది ఏం లేదు నిర్దాక్షిణ్యంగా చేయడం అనేది. ఇప్పుడు ఇది సెక్యులర్ కంట్రీ, నువ్వు దాని సెక్యులర్ భావాన్నే మార్చేస్తాను అని అంటే నీకు ఓట్లు వేసేటప్పుడు ముస్లిమ్స్ లేరా? ఎంతమంది నీకు వేయలేదు? ఓల్డ్ సిటీ వాళ్ళు వేయలేదా నీకు? మొన్న ఒక క్యాండిడేట్ నిలబడింది, ఆమెకి వేయలేదా? అందరూ వేశారుగా. మరి మీరు దాన్ని పట్టుకొని సోనియా గాంధీ మీద కేసు పెడితే హ్యాపీగా ఫీల్ అయిపోయి రాత్రికి ఓ అని సంతోషంగా పడుకుంటావేమో, కానీ అది నీకే ఒక్కొక్క స్టెప్ దిగిపోతున్నావు. 400 నుంచి నువ్వన్నా అదే 400 నుంచి నువ్వు ఏ స్థాయికి పడిపోయావో ఇంకా 0 స్థాయికి వెళ్ళిపోతావు. మమ్మల్ని ఈ రకమైన ఇబ్బందులు పెడితే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సైలెంట్ ఓటర్స్ వాళ్ళు ఎప్పుడు కిల్ చేస్తారో ఎప్పుడు మీ పని పడతారో త్వరలోనే చూడబోతారు. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.